స్థానిక సంస్థల్లో ప్రజాప్రతినిధుల తిరుగుబాటు ప్రారంభమవుతుంది. అనేక మంది అటు వెళ్ళిపోతారు. ఇంతకుముందు అదే జరిగింది అన్నటువంటి ఇంతకుముందే చెప్పుకున్నాం. ఈవెన్ శాసన మండలి సభ్యులు కూడా గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచినటువంటి వాళ్ళు అనేక మంది తెలుగుదేశం అధికారంలోకి వచ్చి 2014 తర్వాత శాసన మండలిలో తెలుగుదేశం పార్టీ వైపుకి వెళ్ళిపోయారు. అట్లాంటిది ఇప్పుడు వైసీపీకి వెళ్తారా చూడాలి. బట్ తెలుగుదేశం అదే వైసీపీ అధికారంలోకి వచ్చి తెలుగుదేశం వాళ్ళు ఎవరు పెద్దగా శాసన మండలి సభ్యులు అటు వెళ్ళాల, అతి పరిమితంగా వెళ్ళారు. అది తెలుగుదేశం దగ్గర స్ట్రాంగ్ హోల్డ్ ఉంది తెలుగుదేశం పార్టీకి తమ నాయకుల మీద. ఎమ్మెల్యేలు కూడా 4 వెళ్ళింది. అంతకుముందు వైసీపీ వాళ్ళు అయితే 23 మంది వెళ్ళారు. ఇప్పుడు చూస్తే ఒక పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు మేయర్ రాజీనామా చేస్తే తాజా గత ప్రభుత్వ హయాంలో పలు కార్పొరేషన్ల చైర్మన్ వాళ్ళ రాజీనామాలు ప్రభుత్వం ఆమోదించింది. ఏపీ ఫైబర్ నెట్ సంస్థ చైర్మన్ పి గౌతమ్ రెడ్డి, ఏపీ ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ దిలీప్ కుమార్, ఏపీ మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డిలు చేసిన రాజీనామాలు ప్రభుత్వం ఆమోదించి గెజిట్ జారీ చేసింది. మరొక వైపు చూస్తే విశాఖపట్నానికి సంబంధించి మారిపోబోతున్నారు అన్నటువంటిది ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రకటించారు. అక్కడ మారిపోబోతున్నారని వరుసగా చూస్తే వివిధ కార్పొరేషన్లు మున్సిపాలిటీలు హస్తగతం చేసుకునే దిశగా కూటమి సిద్ధమవుతోంది.